డి ఛాంపియన్ చేసావు, డి జోడీ చేసావు, అంత మంచి నేమ్ వచ్చింది. కాకపోతే డి వాళ్ళకి నీకు పడదు అని. యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నాకు ఎప్పుడు ఫీమేల్ కంటెస్టెంట్నే ఇచ్చారు. ఫీమేల్ కంటెస్టెంట్ ఒక కొరియోగ్రాఫర్కి ఇవ్వడం అంటే మరి తొక్కేశారు అది అనేది అబద్ధం. ఇండస్ట్రీలో ఎదిగినోడు సపోర్ట్ చేస్తున్నా అంటాడు, ఎదగపోయేటోడు తొక్కేసినా అంటాడు. డి షోలోని కంటెస్టెంట్గా చేర్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తూ ఉంటాడని చెప్పి ఈ రూమర్ని కనుక మీరు సెటిల్ చేస్తే నా కెరియర్లో ఎర్న్ చేసిన నా 50% మీకు నేను పంపిస్తూనే ఉంటాను. అది ఆ ఇష్యూ ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది నీకు ఆ హోటల్లో? ఆ డ్రగ్స్ కానీ అక్కడ దొరికిన మత్తు పదార్థాలు, సో నాకు అవన్నీ అంతగానం అక్కడ ఉన్నాయని రియల్గా చెప్పాలంటే నాకు తెలియదు. అక్కడ టెస్టులు చేశారా? నేను వీడ్ కన్జ్యూమ్ చేసి ఉండే, సో ఐ గాట్ ఎ పాజిటివ్ ఆల్సో. ఎస్ఓటీ టీం వాళ్ళు రావడం, దాని తర్వాత రేడ్ జరుగుతుంటే మొత్తం చెక్ చేసే ప్రాసెస్లో వాళ్ళ బ్యాగ్ నుంచి నేను ప్రతి దగ్గర జాగ్రత్త పడేటోని. బట్ అక్కడ ఎందుకు ఆ రోజు వాళ్ళు అలా వచ్చారు అంటే గట్టి ఇన్ఫర్మేషన్తోనే వచ్చారు. ఎవరో ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు ఒక మూమెంట్లో ఆలోచిస్తుంటే ట్రాప్ అనిపిస్తుంటుంది. నేను బయటకు వచ్చిన తర్వాత నిన్ను కావాలని చేశారని కొన్ని నాకు ఇన్ఫర్మేషన్. లవ్ లైఫ్ బ్రేకప్ అలాంటివి ఏమైనా ఉన్నాయా కన్నా? మనకి ఈ లవ్ అంటే దరిద్రము, ఈ సముద్రం వెళ్తే మునిగిపోతామని తెలుసు, అయినా మనకి సరదా వెళ్ళి సముద్రం అలల్లో వెళ్ళి సిల్లీ రీజన్స్ బ్రేకప్. ఎవరు తప్పు? స్టేజ్ 1 నువ్వు చేసే తప్పులు కూడా ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటారు. స్టేజ్ 2లో తప్పులు ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు. స్టేజ్ 3 తప్పులు నువ్వు దొబ్బే నాకొద్దు, నువ్వు ఒక పని చెయ్యి. అరే ఓ పని చేయైతే హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. చాలా రోజులు గ్యాప్ తర్వాత నేను మన మీడియాలో మళ్ళీ వీడియోస్ చేస్తున్నా. నా లైఫ్లో, నా జర్నీలో గత మే మంత్ మొత్తం ఒక రివర్స్ అయిపోవడం జరిగింది. లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అందువల్ల మళ్ళీ అంటే మీకు ఏ విధంగా నేను సపోర్ట్ అడగలేక, ఏం చేయలేక మళ్ళీ నేను ఇందులో మన మీడియాలో మళ్ళీ నేనే ఇంటర్వ్యూస్ చేసుకుందామని చెప్పి అనుకొని దాని తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే గ్యాప్ ఇవన్నీ ఇది ఫస్ట్ టైము. అయితే ఈరోజు నా ముందున్న గెస్ట్ డి జోడీ, డి ఛాంపియన్షిప్ అండ్ కొరియోగ్రాఫర్, ఇంకా మంచి ర్యాపర్, మంచి సింగర్ అని చెప్పుకోవచ్చు. కన్నా ఈరోజు మనతో ఉన్నారు. కన్నాతో మాట్లాడి తన జర్నీలో నేను ఆయన పిలవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆయన జర్నీలో నేను ఒక స్టేజ్ అప్ పైకి వెళ్ళడం, అప్లో ఉండడం చూశాను. సడన్గా డౌన్ఫాల్ చూశాను. దాని తర్వాత ఏం జరిగింది కన్నా లైఫ్ అనేది ఎవరికి తెలియదు అనమాట. అది ఒకసారి మన ముందుకు తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నంలో ఒకసారి కన్నా నేను ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడగడం జరిగింది. వెంటనే ఒప్పుకున్నాడు. కన్నా వచ్చాడు, ఈరోజు నా ముందున్నారు. కన్నాతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కన్నా హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. అదే నీకు ప్రాపర్ తెలుగేనా? యాక్చువల్లీ నేను ఇక్కడ పుట్టి పెరిగింది నేను ఇక్కడ అనమాట. అంటే నా స్టడీస్, ఎడ్యుకేషన్ అంతా. మమ్మీ డాడీ ఒడిశా. సో డాడీ ట్రాన్స్ఫర్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. తెలుగు వచ్చా మంచిగా? ప్రాపర్ తెలుగు. నేను చదువుకుంది కూడా ఇక్కడే కదా, ఇక్కడే నర్సరీ నుంచి చదువుతున్నాను. ఓకే. డాన్స్ ఎందుకు ఎంచుకున్నావు? డాన్స్ లైఫ్ లైక్ మా ఫ్యామిలీ మొత్తంలో చూసుకుంటే అందరు లైక్ అది అంటారు కదా, కళాకారుల ఫ్యామిలీ. సో అందరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్నారు. సో లైక్ నాకు కూడా ఆ ఆర్ట్ అనే థింగ్ కి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. ప్లస్ ఈ డాన్స్ అనే థింగ్ ని చూస్ చేసుకోవడం జరిగింది. అతి చిన్న వయసులో కన్నా మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు. మరి అది కంటిన్యూ చేస్తున్నావా? కంటిన్యూస్ గా చేస్తున్నా, జరుగుతుంది. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నా స్టిల్. సో మనకు తెలిసిందే మన ఫీల్డ్ అనేది వితౌట్
అడ్డంకులు లేనిది మనము ముందుకి వెళ్ళలేము. సో అవన్నీ వస్తున్నాయి, జరుగుతూనే ఉన్నాయి, దాన్ని మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో స్టిల్ నేను కూడా ఫేస్ చేస్తూనే ఉన్నా. యా, ఇట్స్ ఫైన్ రైట్ నౌ. అంటే లైక్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే, ఎన్ని జరిగినా ఏమైనా కూడా మనలో టాలెంట్ బ్రతికుంటే మనల్ని ఎవరు ఆపలేరు. డీ చేసావు కానీ, డీ ఛాంపియన్ చేసావు, డీ జోడీ చేసావు, అంత మంచి నేమ్ వచ్చింది. కాకపోతే ఈ డీ వాళ్ళకి నీకు పడదు అని, లేకపోతే డీ వాళ్ళకి నీకు గొడవలు ఉన్నాయని కానీ, నువ్వంటే వాళ్ళకి కొంచెం నచ్చదని, ఇదన్నీ నేను విన్నాను. ఎందుకంటో మేబీ ఇన్నది రాంగ్ అయి ఉండొచ్చు. అలానేం లేదు, డీ స్టిల్ బాగానే ఉన్నారు. లైక్ మేబీ నచ్చకపోయి ఉంటే నేను ఒకటే సీజన్ చేస్తుండే. ఐ థింక్ నేను 4 సీజన్స్ చేసా కంటిన్యూస్ గా. మేబీ కంటెస్టెంట్లతో పడదేమో. కంటెస్టెంట్లు ఎందుకు పడదు? మన మెయిన్ ర్యాప్ ఉండేది కంటెస్టెంట్. యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నాకు ఎప్పుడు ఫీమేల్ కంటెస్టెంట్నే ఇచ్చారు, అంటే డీ తరఫు నుంచి కానీ ప్రొడక్షన్ తరఫు నుంచి. ఎందుకంటే ఫీమేల్ కంటెస్టెంట్ ఒక కొరియోగ్రాఫర్కి ఇవ్వడం అంటే ఒక ట్రస్ట్తో కూడిన పని. నాకు ఆల్వేస్ ఫీమేలే ఇచ్చారు మ్యాక్సిమం అన్ని సీజన్స్లో. నేను ఫీమేల్స్తోనే ఉన్నా. సో దే నో హౌ ఐఎమ్ ట్రీట్ ద పర్సన్స్, ఫీమేల్ కంటెస్టెంట్లు కానీ, నా స్టూడెంట్స్లని కానీ. నాకున్న టీం ఇప్పటికి స్టిల్ నాతోనే ఉంటారు. నాకు ఎవరితో లైక్ మీరు కొన్ని ఇనుంటే లైక్ కొందరు మాస్టర్తో పడదు, కొందరు పేమెంట్స్ ఇష్యూ అని, అలాంటిది కొన్ని ఉంటుంది. వాళ్ళు సరిగా ఫుడ్ ఉండదని, అది ఉండదు, ఇది ఉండదు. కానీ కన్నా కెరియర్లో నేను చేస్తున్నప్పటి నుంచి అలాంటిది ఒక మార్క్ లేదు, అలాంటిది ఎక్కడ ఒక థింగ్ కూడా లేదు. అంటే మీరు లైక్ ఎవరైనా డీలో కానీ, అంటే ఇది మనం లైవ్లోనే చెప్తున్నా, వినేటోళ్ళు కూడా వింటూ ఉంటారు. మీరు వాళ్ళ స్టూడెంట్ కానీ ఎవరినైనా అడగండి. నేను స్ట్రిక్ట్ ఉండేది ఓన్లీ ప్రాక్టీస్ సెక్షన్ దగ్గరే. లైక్ అక్కడ కనుక చేయకపోతే ఐ విల్ బి ద మోస్ట్ టెరబుల్ పర్సన్ అక్కడ. సో లైక్ ఏదైనా లైక్ భయం అనేది పెట్టిస్తా. మిగతా టైంలో నేను ఓపెన్లీ ఫ్రీగా ఉంటా. లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, నువ్వు చేసుకో. అమ్మాయితో ఉండు, అబ్బాయితో ఉండు, ఎవరితో ఉండు, తిరుగు, తాగు, నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేయను. ఒక పర్సనల్ లైఫ్ని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. మాస్టర్ అంటే నువ్వు నా దగ్గర ఇలా ఉండాలి అని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. ఎందుకంటే నా దగ్గర ఉండేటోళ్ళు స్టూడెంట్స్ కన్నా ఫ్రెండ్లా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. సో దట్స్ వై నాకు ఎప్పుడు నా టీం అనేది రెడీగా ఉండడం. నేను ఎనీ టైంలో నాకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నాకు విత్ ఇన్ సెకండ్లో రావడం కానీ, ఒక కాల్తో రావడం కానీ, ఆ రెస్పెక్ట్ స్టిల్ ఇప్పుడు వరకు ఎక్స్పెండ్ అవుతుంది. అంటే అవును, యాక్చువల్లీ నీ ఏజ్ కూడా తక్కువ కాబట్టి మన తక్కువ ఏజ్ మనం ఏం చేస్తుంటాం, అందరితో కలిసిపోవడం, అందరితో మంచిగా వెళ్ళిపోవడం, అదొక పెద్ద ప్లస్ పాయింట్ అవ్వచ్చు. మరి తొక్కేశారు అదనేది అబద్ధం? తొక్కేయడం ఏం తొక్కేయలేదు. అంటే లైక్ బేసిక్గా నేను ఎక్కడ చెప్పలేదు నన్ను తొక్కేశారు, నన్ను ఇలా నన్ను ఇలా ఆపేశారు, నేను ఎక్కడ చెప్పలేదు. కనిపిస్తుంది కదా జనాలకి, మేబీ ఆ టాక్ వల్ల. నో అలానేం లేదు. ఇండస్ట్రీలో ఎదిగినోడు సపోర్ట్ చేస్తున్నా అంటాడు, ఎదగపోయేటోడు తొక్కేసినా అంటారు, తొక్కేశారు అంటాడు. ఇప్పుడు అదే షోలో ఒకడు గెలిస్తే నాకు షో చాలా చేసింది, నాకు షోలో ఉన్న మెంబర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు అంటారు. ఏ షోలో అయితే మనం లూజ్ అయిపోతామో ఆ షోలో రాజకీయం జరిగింది, సపోర్ట్ లేదు, అంటే అన్ఫేర్నెస్ జరిగింది అని మాట్లాడుతుంటాం. అది ఓటమికి గెలుపుకి మధ్యలో ఉన్న కన్వర్జేషన్స్. సో నేను ఎక్కడ ఎప్పుడు చెప్పలేను నన్ను తొక్కేశారు, ఇది చేశారు. ఇఫ్ ఇన్ కేస్ నా కెరియర్కి డిఫెక్ట్ అయింది అంటే నా వల్లనే, కానీ ఎదుటోళ్ళ వల్ల అయితే ఎవరి వల్ల నేను డిఫెక్ట్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ అంతా ఫైన్. ఇక ఫ్రెండ్షిప్లో మనకి నడుస్తుంటుంది, యాంటీ నడుస్తుంటుంది, మనోళ్ళు పొగలు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు. కానీ సో నేను అదే అంటున్నా, స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి ఎవరెంత తొక్కేసినా ఏం చెప్పేసినా ఒక మనిషిని నువ్వు అనిచేయచ్చు, కానీ మనిషిలో టాలెంట్ని అనవలేము. అదైతే ఫ్యాక్ట్. అది ఉన్నంత వరకు యూ విల్ బి స్టిల్గా కింగే అనమాట ఎక్కడ ఉన్నా కూడా. అదే ఇందాక నువ్వు చెప్తున్న వాటిలోనే లైక్ తాగొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు అని అన్నాం కదా. అంటే లైక్ ఇప్పుడు డ్యాన్స్ అన్నాక ఒకవేళ డ్రింకింగ్ వల్ల కానీ, లేకపోతే స్మోకింగ్ వల్ల కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. కన్నా నీకున్న హ్యాబిట్స్? నాకున్న హ్యాబిట్స్ అంటే ఐఎమ్ నాట్ ఇంటూ డ్రింకింగ్ అంత ఎక్కువ ఉండదు, లైక్ స్మోకింగ్ సైడ్ కొంచెం ఉంది. సో అది నేను ఫేర్గా నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తుంటా. లైక్ కొన్ని స్టోరీస్ కానీ అవి కానీ, బికాస్ ఆఫ్ ఎందుకంటే లైక్ అది తప్పైనా ఒప్పైనా మన ఇష్టానికి మన కష్టానికి చేస్తున్నాం. డాన్స్కి ఇబ్బంది రాదా? డాన్స్కి అంటే ఇబ్బంది అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు కన్సిడర్ చేస్తూ ఉంటా అనమాట. లైక్ మరీ డాన్స్కి ఎఫెక్ట్ అయ్యేలా, నా కెరియర్కి ఎఫెక్ట్ అయ్యేలా అనేది అంత గట్టి పట్టింపుగా ఉండదు అనమాట. నీకు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసావు, మంచి
నేమ్ వచ్చింది. యా సడన్గా ఎందుకు ఆపేసావు వాటిని? లైక్ సడన్ గా ఆపేయలేదు, ఆగిపోయింది సమ్ ఇన్సిడెంట్ జరగడం వల్ల. సో చాలా మందికి తెలిసిందే. సో మధ్యలో కొన్ని అవడం, కేస్ థింగ్స్ అలాంటివి జరగడం. సో దానికోసమని నేనే బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ తీసుకోలే, బలవంతంగా తీసేసుకున్నారు బ్రేక్ నా నుంచి. అంటే బలవంతం కాదు, మనం చేసే తప్పులకి మనం అనుభవించాలి. సో నేను అనుభవించే స్టేజ్ నుంచి సో రికవర్ అవుతున్నా అనమాట. డాన్స్ ఐకాన్ కూడా అందువల్ల ఆగిపోయింది కదా నీకు? యా డాన్స్ ఐకాన్ కూడా నేను లైక్ ఉంటుండే ఆ సీజన్ కూడా. బట్ నేను మనకి ఇష్యూ జరగడం ఇవి జరగడం బట్టి సో నేను అటు ఇంకా లైక్ ఐ సెడ్ నో టు దెమ్. అది ఆ ఇష్యూ ఏదైతే ఉందో నీకు, అది సడన్గా నేను ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే కొన్ని మీమ్స్లోని వాటిల్లో కొన్ని పేజెస్ వాళ్ళు అలాగే వేయంగానే నేను ఫస్ట్ షాక్ అయ్యా. ఎందుకంటే నాకు తెలిసిన పర్సన్ కన్నా, అంటే కన్నాతో నేను కూడా కొన్ని మాట్లాడాను. మంచిగా ఉండేవాడు, మంచిగా నవ్వుతూ ఉండేవాడు పర్సన్. ఏంటి కన్నా ఇది చేశాడా అంటే నేను నమ్మలేకపోయాను స్టార్టింగ్. అసలు ఏం జరిగింది నీకు ఆ హోటల్లో? బేసిక్గా లైక్ దెర్ ఈజ్ ఏ ఫ్రెండ్, అంటే నాకు ఒక ఫ్రెండ్ నుంచి ఆయన పరిచయం. ఒకసారి మేము మీట్ అయి ఉండే, సెకండ్ టైం హీ కేమ్ హైదరాబాద్కి వచ్చిండు. సో గచ్చిబౌలికి వచ్చిండు. సో ఇలా వచ్చాను వైజాగ్ నుంచి, అందరినీ కలుస్తున్నా, నిన్ను కూడా కలవాలి అన్నారు. సో నేను కలవడానికి వెళ్ళినా. సో నాకు అవన్నీ అంతగానం అక్కడ ఉన్నాయని రియల్గా చెప్పాలంటే నాకు తెలియదు అక్కడ. అంటే అవన్నీ ఆ డ్రగ్స్ కానీ అక్కడ దొరికిన మత్తు పదార్థాలు అన్నీ ఉన్నాయని నాకు కూడా తెలియదు. బేసిక్గా నేను ఒక ఫ్రెండ్ వేలో వెళ్ళాను, పిలిచారు. ఇట్స్ తర్వాత చాలా రిక్వెస్ట్ తర్వాత నేను వెళ్ళకపోతుండే కూడా, బట్ స్టిల్ అతను ఏంటంటే రా ఇలా హైదరాబాద్కి వచ్చాం, ఇదే నా మర్యాద, ఇలా అనడం జరిగింది. సో ఓకేలే అనుకొని నేను వెళ్ళడం కూడా జరిగింది. సో జరిగేటప్పుడు రేడ్ జరిగింది ఇంకా. సో ఎస్ఓటి టీం వాళ్ళు రావడం, దాని తర్వాత రేడ్ జరగడం. రేడ్ జరుగుతుంటే మొత్తం చెక్ చేసే ప్రాసెస్లో వాళ్ళ బ్యాగ్ నుంచి ఎవరైతే నన్ను పర్సన్ పిలిచారో అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు కూడా ఉండే. సో వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. నాకు అదే లైక్ ఫస్ట్ టైం వాళ్ళని కలవడం, వాళ్ళతో మీట్ అవ్వడం. సో ఆ పర్సన్కి వచ్చేసి నేను థర్డ్ టైం కలవడం. మెయిన్ ఎవరైతే ఉన్నారో A1 అతనికి మెయిన్ నేను కలవడం. సో వచ్చి వాళ్ళు చెక్ చేయడం అవన్నీ దొరికింది. లైక్ వాళ్ళ దగ్గర అవన్నీ దొరకడంతో పాటు నేను అయిపోయింది, నేను అనుకుంటున్నా ఇంకా అయిపోయింది, నా బతికి చెక్ చేస్తారు అయిపోయింది. బట్ ఏంటంటే లైక్ ఏంటంటే నా ఫ్రెండ్షిప్ మెయిన్ ఏంటంటే అన్నీ వల్ల రిస్కే ఉంటుంది. సో నేను అలాంటి ఫ్రెండ్షిప్ని నేను యాక్సెప్ట్ చేయడం, నేను అలాంటి ప్లేస్కి వెళ్ళడం వితౌట్ ఎనీ లైక్ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని పట్టించుకోకుండా. యా నాకు తెలియదు. అంటే అది ఎస్ఓటీలో వచ్చి వాళ్ళ బ్యాగ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసేంత వరకు కూడా నాకు తెలియదు అవన్నీ అన్ని గణం ఉన్నాయా అని. సో నేను అవన్నీ తీసేటప్పుడే నేను ఆ జైల్లో ఆ లైన్లో ఉన్నట్టు ప్లేట్లో ఫుడ్ తిన్నట్టు అన్ని ఇమాజినేషన్ రెడీ. అన్న నువ్వు రెడీ ఉండు, లోపలికి వెళ్ళాల్సిందే, మంచి వాళ్ళే వెళ్ళారు, నువ్వెంత అన్న. నేను అది ఫిక్స్ అయిపోయినాను. ఎందుకంటే ఆడ మనం తప్పు చేసాము ఒప్పు చేసాము సెకండరీ, బట్ నేను ఆడ ప్రెజెంట్ ఉండడం. సో గవర్నమెంట్ తరపు నుంచి కానీ పోలీసు వాళ్ళు చేసిన తరపు నుంచి అయితే నేనైతే ఎవరిని రాంగ్ అని నేను చేయను, వాళ్ళ పని వాళ్ళు చేశారు. బట్ నేనైతే ఎక్కడ ఉన్నానో ఆ ప్లేస్ అనేది రాంగ్. సో నేను ప్రతి దగ్గర జాగ్రత్త పడేటోని. బట్ అక్కడ ఎందుకు ఆ రోజు మరి ఏ మైండ్ సెట్లో ఉన్నానో ఏంది ఉన్నానో తెలియకుండా ఇంకా వెళ్ళిపోవడం జరిగింది, అక్కడ ఉండడం జరిగింది. అమ్మాయిలు ఉన్నారంట నిజమేనా? యా అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ. సో లైక్ మెయిన్ అయితే ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. నేను ఫస్ట్ టైం వాళ్ళని కలవడం, వాళ్ళ ఇద్దరిని అండ్ వాళ్ళని మా మధ్యలో కూడా అంత కన్వర్జేషన్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్ లేదు నా దగ్గర, ఎవరు కాంటాక్ట్స్ లేదు. ఆ పర్సన్ కాంటాక్ట్ అయితే ఉంది, మెయిన్ అయితే ఎవరు. సో అదొక్కటి చాలు మెయిన్ ప్రూవ్ అవ్వడానికి. సో అలా జరిగింది. ఇప్పుడు ఒక దగ్గర మీరు ఉన్నారంటే వాళ్ళు అలా వచ్చారని అంటే గట్టి ఇన్ఫర్మేషన్తోనే వచ్చారు. ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది అనేది ప్రాపర్గా నాకు ఒక మూమెంట్లో ఆలోచిస్తుంటే ట్రాప్ అనిపిస్తుంటుంది నాకు. లైక్ ర్యాట్ ట్యాప్ అంటారు కదా, స్వీట్ ని పెట్టి ఎలుకని పట్టడం, దాన్ని పెట్టి ఒక ఎలుకని పట్టడం. సో నాకు లైక్ సమ్వేర్ నాకు అలా అనిపించింది. ఐ డోంట్ నో అది లైక్ ఎంతవరకు వాస్తవం నిజం అబద్ధం నాకు తెలియదు. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత నిన్ను కావాలని చేశారని కొన్ని నాకు ఇన్ఫర్మేషన్ జరిగింది. సో వాళ్ళ మీద నువ్వు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటావా అని మా ఫ్రెండ్స్ కానీ అది కానీ అడిగారు. లైక్
సో నాకు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అది ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మంచోళ్ళు అయి ఉంటే ఎన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకి ప్రాబ్లం రాకపోతుండే. బట్ దేర్ పర్సన్లే రాంగ్ ఉన్నప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్ అక్కడ. అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరైతే ఏమైనా ఉన్నానో ఆయనే చేశారంటున్నావా? అంటే ఆయన మేబీ లేక ఆయన చేశారని లేదు, బట్ ఎవరైనా బ్యాక్ డ్రాప్ నుంచి నడిపారా, ఇది చేశారా? వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్ళి ఉంటావు మేబీ. వెళ్ళేటప్పుడు నేను చెప్పి వెళ్ళలేదు ఎవరికి. సో నేను పర్సనల్గా నేను ఎక్కడికి వెళ్ళినట్టు, నేను ఎక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అక్కడికి వెళ్ళడం మేబీ ఆ సర్కిల్లో ఏమైనా జరగడం కానీ, కొన్ని విషయాల్లో కొందరు క్రెడిట్స్ తీసుకుంటున్నారు. కన్నా గారిని నేనే ఇరికించాను, కన్నా గారిని నేనే ఇలా చేపించాను, వాడికి ఇలాగే అవ్వాలి, అక్కడ ఉన్న పదార్థాలన్నిటికీ మేమే పే చేసి కన్నగాడు ట్రాప్ అవ్వాలని చూసాం, వాడు ఎలా చేస్తాడో వాళ్ళ కెరియర్ అంటే లైక్ అలా అనడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా తెలిసాయి. బట్ నేనేమి యాక్షన్స్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చేసినా నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు బట్ నాదైతే తప్పు ఉంది. అలాంటి ఫ్రెండ్షిప్ చేయడం మెయిన్ మిస్టేక్ నాది. అయినా కన్నా ఇప్పుడు లైక్ అంటే ఇలాంటి మాటలు వస్తున్నాయంటే నేనే చేశాను, వాటికి నేనే డబ్బులు ఇచ్చాను అంటే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నేను మీద వాళ్ళకి ఎంత శత్రుత్వం ఉంది అంటే నువ్వు అనుకుంటున్నావు. అదే ఇందాక నేను స్టార్టింగ్ అదే అడిగాను, ఇక అందరితో మంచి ర్యాప్ ఉంది అంతే. బట్ మరి వీళ్ళు ఎందుకు ఇలా అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, మా దీంట్లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఇది కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ఒక లవ్ అయినా కానీ ఏదైనా కానీ బేసిక్గా లైక్ నేను రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయాలంటే నేను చాలా ఆలోచిస్తాను ఆ థింగ్లో. నేను కొన్ని యాక్సెప్ట్ చేయలేదు, కొన్నిటిని రిజెక్ట్ చేయడం జరిగింది. కొన్ని వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ చూపించినా ఐ వాజ్ లైక్ నేనున్న స్టేజ్లో ఏంటంటే నాకు మెయిన్ ఏంటంటే నేను ఒకటే చెప్తా, లైక్ నా రిలేషన్కి ఇది కానీ ఏమైనా వస్తే మాత్రం నేను ఒకటే చెప్తా, ఇఫ్ నాతో రిలేషన్ అంటే నీకు టార్చరే, మన కాల్స్ రెస్పాండింగ్ మాట్లాడాలు చాటింగ్లు ఇవన్నీ మనకి సెట్ కావు. లైక్ నా ధీమా ఇఫ్ ఇన్ కేస్ నేను నా ఆర్ట్ అనే ఫీల్డ్లో నేను ఫోకస్డ్గా ఉన్నా అనుకో, నాకు మా అమ్మ నాన్నే గుర్తురారు. అలాంటిది నేను ఒక రిలేషన్షిప్కి ఎలా వాల్యూ ఇస్తా అనుకొని అలా రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆ పర్సన్స్ తర్వాత వేరేళ్ళ దగ్గర మా వాళ్ళ దగ్గర మాట్లాడుకోవడం ఏం జరిగిందంటే రైట్ వాడు ఆడికి అలాగే అవ్వాలి, ఇది అవ్వాలి, ఇలా అవ్వాలి, నేను ఎంత ట్రూగా లవ్ చేసా, ఎంత ట్రూగా ఉన్నా, నా ప్రాణాలే ఇచ్చేస్తుండే కానీ నన్ను పట్టించుకోలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ఐ వాజ్ లైక్. డాన్సర్స్కి మ్యాక్సిమం అమ్మాయిలు ఫాలోయింగ్ ఎక్కువ కదా. డాన్సర్స్కి మ్యాక్సిమం అమ్మాయిలు అంటే అమ్మాయిలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలకైతే ఆ డాన్స్ అనే థింగ్ ఎవరైనా అబ్బాయిలు డాన్స్ చేస్తే అట్రాక్ట్ అవుతారు అమ్మాయిలు బేసిక్గా. సో యా అలాంటి కన్నా ఫేస్లో కూడా ఒక కళ ఉంటుంది. ఏదో మీరు చెప్పేది మీరు చెప్పాల చెప్పుంటారు కదా కన్నా, ఇంకా ఆటోమేటిక్గా అది అయి ఉంటుంది. లైక్ నీకు వెంటనే తీసుకుని వెళ్ళిపోయారా లేకపోతే జైలుకి తీసుకుని? లేదు నాకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరిగింది, అంతా జరిగింది. టెస్టులు చేశారా? అడగడం జరిగింది, టెస్ట్ చేశారు. సో ఐ గాట్ ఎ పాజిటివ్ ఆల్సో. లైక్ నేను వీడ్ కన్జ్యూమ్ చేసి ఉండే, అదే అంటున్నా కదా, నేను లైక్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ యాక్చువల్లీ. లైక్ అంతా చేసాలి ఇది, బట్ ఆడ ఉన్న అట్మాస్ఫియర్లో నేను అక్కడి నుంచి వచ్చా, ఇక్కడి నుంచి వచ్చా, నా కోసం ఈ మాత్రం అది ఇది వద్దు భయ మనకి ఎందుకు. మనం లైక్ నాకు ఏంటంటే నేను అప్పుడప్పుడు ఏదో లైక్ అంటే డిప్రెషన్ ఏం లేదు, నేను మందు కూడా తాగేది డిప్రెషన్లో ఉంటే నాకు తాగబుద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా మంచిగా వర్క్స్ అన్ని ఫినిష్ చేసి ఆ టైంలో తాగే పర్సన్ నేను. బట్ ఎక్కువ రేర్, చాలా రేర్, మందు అనేది చాలా రేర్. నేను ఆల్కహాల్కి అసలు లేను, బట్ ఈ స్మోకింగ్ దాంట్లో ఇందులో కొంచెం ఉండే. బట్ ఆ డే కూడా ఐ వాజ్ లైక్ మొత్తానికి నేను కుట్టే చేసి ఉండే నేను అప్పుడు, లైక్ వచ్చేటప్పుడు లైక్ అది కుట్ చేసి ఉండే, నాట్ లైక్ అదే. బట్ రావడం ఏం కాదు, చెయ్యి అవుతుంది. లైక్ మీకు తెలిసిందే అక్కడ సిచ్యువేషన్స్, ఫ్రెండ్స్ అనేటోళ్ళు మోటివేట్ చేస్తే దునియాని వెళ్ళొచ్చు. బేసిక్గా అక్కడ మనకి రైట్ జరుగుతుందని తెలీదు, మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, అది తీసుకున్నాం అని చేశారు. బట్ ఏంటంటే నేను అక్కడ నాకు పాజిటివ్గా రావడానికి కారణం అయితే నేను ఐ వాజ్ ఇన్ టు ఫోర్స్ఫుల్లీ వెళ్ళిండే. లైక్ ఫోర్స్ఫుల్లీ అంటే లేదు నువ్వు చెయ్యకపోతే నేను వేసేస్తా ఆ వేలో కాదు. నీకు తెలిసిందే కదా ఫ్రెండ్షిప్ అలా ఇలా చెయ్యడం, అది వాజ్ లైక్ తప్పు యాక్సెప్ట్ చేస్తున్నావు.
యా అప్పుడు ఏంది ఆ వైబ్రేషన్ లో ఆ మూమెంట్ లో ఓకే అనుకొని. కానీ అప్పుడు మంచి నేమ్ ఉండే కదా, అప్పుడే ఇంకా ఇంకా మంచి మంచి నేమ్ వస్తుంది స్టార్ట్. యా అప్పుడు ఇంకా బిల్డ్ అయింది ఇంకా, అంటే ఈ సాంగ్స్ లో నుంచి ఇవి నుంచి అవి నుంచి. యా మంచి నేమ్ వస్తుంది, రీల్స్ లోని మంచి ఫేమస్, మీ హుక్ స్టెప్స్ వేయడం కానీ అంతా. దాని తర్వాత సడన్గా అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి వెంటనే తెలిసిందా? ఇంట్లో వాళ్ళకి బేసిక్గా చెప్పలేదు, బట్ నాది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో నాకేం అర్థమైందంటే నన్ను వదిలేస్తారు అయిపోయింది, లైక్ నాదంతా ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. సో లైక్ అక్కడ వరకు నేనేం చెప్పలే, ఓకే ఏదో సెటిల్మెంట్ చేసి ఇన్ ద సెన్స్ నా జెన్యూనిటీ ప్రకారం అదంతా ఏం లేదు. ఐ వాజ్ జస్ట్ లైక్ కన్జ్యూమర్ వేలో నేనుండే, నాకు అవన్నీ అంత ఉన్నాయని కూడా తెలియదు. అంటే లైక్ మేమేదో అక్కడ, బట్ ఆడ రైడ్ చేసేటప్పుడు చాలా దొరికే వాళ్ళ దగ్గర సంథింగ్ 18 grams MDMA. కొకైన్ కన్నా చాలా పెద్దది, 18 grams MDMA. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ద డ్రగ్ అనమాట. నాకు ఇవన్నీ ఎట్లా అంటే, నేను వైట్ కలర్ లో ఉంటుంది, యా క్రిస్టల్ టైప్ లో ఉంటుంది. నేను ఇందులో ఈ కేసులో ఇవన్నీ చూసిన తర్వాత నాకు వీటి గురించి ఇంకా క్లారిటీ వచ్చింది. అఫ్ కోర్స్ నేను ఉన్నది ఇప్పుడు దీంట్లోనే ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నా కాబట్టి ఐ వాజ్ లైక్ క్లారిటీ అనేది వస్తుంది నాకు. ఆహా ఇదా ఇలా ఉంటుందా అలా ఉంటుందా. ఒకవేళ నీకు అది ఉన్నదని ముందే తెలుసుంటే నువ్వు యాక్సెప్ట్ వెళ్ళిపోతుండే? నెవర్. అది నేను బేసిక్గా ఆ రోజు నాకు గుర్తుంది ఏంటంటే, నేను ముందే వెళ్ళిపోతా అని చెప్పాను. నేను లైక్ వచ్చిన తర్వాత 1 hour 2 hours తర్వాతే ఐఎమ్ లీవింగ్, నేను వెళ్తున్నా. కానీ నాకు వెళ్ళనీలేదు అక్కడ. నన్ను లైక్ ఉండు, ఇన్ని రోజుల తర్వాత వచ్చా, ఇన్ని నెలల తర్వాత వచ్చాను, నువ్వేంటి అప్పుడే వెళ్ళిపోతా అంటున్నావు. నేను చెప్పాను అప్పటికే, నాది షూట్ జరిగింది నిన్ననే, నాకు నైట్ నిద్ర లేదు. సో బేసిక్గా నేను అక్కడికి వెళ్ళడం టైం కూడా మార్నింగ్ 6 o'clock వెళ్ళాను. నేను ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళావా? ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళా. బికాస్ ఆఫ్ నాకు ఆ హోటల్ ఏదైతే ఉందో అది నాకు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు నైటే పిలిచారు. ఇట్స్ 12-1 o'clockకే నాకు కాల్స్ వస్తున్నాయి. నాకు 2 వరకు కంటిన్యూస్లీ కాల్, నువ్వు రా ఏంటి కన్నా అంటే. నేను వాళ్ళకి నేనేమంటే, నేను ఏ ఇంటెన్స్లో వెళ్ళలేదంటే, అక్కడ అమ్మాయిలు ఉన్నారని నాకు తెలిసింది. ఆ హోటల్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారని తెలిసి నేను వెళ్ళాను అనుకో, ఆడ లోపల ఏం జరుగుతుందో ఏమవుతుందో అది సెకండరీ. బట్ ఆడ ఏం చేస్తారు, నైట్ పూట ఒక అమ్మాయిలు ఉన్న దగ్గరికి ఒక అబ్బాయి వెళ్ళిందంటే ఏదో జరుగుతుంది అని మైండ్ సెట్లో వస్తుంది. సో నేనేందంటే, మనకెందుకు అవన్నీ మళ్ళీ లేనిపోని రూమర్లు, మన హోటల్ వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, మాకు పరిచయాలు ఉన్నాయి. మార్నింగ్ టైం ఇట్స్ అ సేఫ్ టైం, ఎవరు అనుకోవడానికి ఏం చేసుకోవడానికి ఏం ఉండదు. త్రూ అవుట్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్, మనకు అంత ర్యాపో కూడా లేదు. ఆడ జరిగింది ఏంటంటే, నేను మార్నింగ్ 6కి వెళ్ళాను. రాంగ్ ఇంటెన్స్ ఉండొద్దు, అది ఉండొద్దు, ఎవరు ఎందుకు మన గురించి ఒక మాట అనుకోవడం అనుకో. నేను మార్నింగ్ 6-7కి వెళ్ళాను. వెళ్ళి మార్నింగ్ ఒక 9-8 10 అట్లా వచ్చేద్దాం అనుకున్నా. బట్ నన్ను ఆపడం జరిగింది అక్కడ. నేను వచ్చేస్తా అన్నా కూడా నన్ను ఆపడం జరిగింది. కానీ అవన్నీ తెలుసుకుంటుంటే అమ్మ ఒక కళలా మారిపోద్ది కదా. అంటే కళ అని కాదు, ఇట్స్ అ ఫక్కింగ్ రియాలిటీ యాక్చువల్లీ. ఏం చేయలేము, అది కళ్ళు మూసి తెరిచే లోపల మొత్తం జరిగిపోయింది, అలా అయిపోయింది. బట్ ఇట్స్ ఆల్సో నేను ఒక మంచి అడ్వెంచర్ నా లైఫ్లో. నేను ఎప్పుడు లైఫ్లో ఇది ఒక్కటే బాధ అనుకుంటే నాకు ఇది ఒక్కటే కాదు, చాలా మేము చూసి చాలా చేసి వచ్చినాను నేను. అది ఈ ఫ్యామిలీ గురించి చెప్తున్నావు, ఆ ఫ్యామిలీ గురించి కూడా నేను విన్నాను. మంచి అంటే అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పి, అప్పులు చేసి అక్కకు పెళ్లి చేయడం, అప్పులు చేసి అక్కకు పెళ్లి చేయడం కాదా? నో నెవర్. అంత ఇప్పుడు వరకు అప్పుల వరకు వెళ్ళే అంత వరకు కూడా ఎప్పుడు కష్టపడి ఐ హ్యావ్ ఎ గుడ్ ఎర్నింగ్స్ మా అక్కకి, అలాంటివి ఏం లేదు మంచిగా. స్టిల్ ఇప్పుడు వరకు నేను చేసిన వరకు నాకు ఇప్పుడు వరకు ఒక అప్పు నేను చేసినట్టయితే ఎక్కడ లేదు, ఏ రికార్డులో ఉండదు. ఇలా అప్పు చేసి అమౌంట్ తీసుకొని అలా ఉన్నట్టయితే ఎప్పుడు ఉండదు. యా మరి నేను ఇంకొకటి విన్నాను కన్నా, లైక్ కొంతమంది కంటెస్టెంట్ల దగ్గర నుంచి నేను విన్నా, డీ కంటెస్టెంట్స్ నుంచి, లైక్ కన్నా డీ షోలోని కంటెస్టెంట్గా చేర్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తూ ఉంటాడని చెప్పి నీ మీద రూమర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అది రూమర్ క్రియేట్ చేయలేదు, మీరు అలా అడిగి నిజాన్ని రాపడదామని అనుకుంటున్నారు. అది విన్నా బికాస్ విన్నా లేదు అలాంటిది మనది. నా ఓవరాల్ మీరు డీలో ఒక గ్రూప్ డాన్సర్స్ నుంచి
ఒక మంచి క్యాండిడేట్ వారికి అడిగితే కన్నా అలాంటి దానికి సపోర్టివ్ ఉండదు అని వస్తే తప్పిస్తే మీకు ఎక్కడ, నేను చెప్తున్నాను కదా, ఈ రూమర్ అయితే మీరు విన్నారు కదా, ఈ రూమర్ని కనుక మీరు మీరు సెటిల్ చేస్తే నా కెరియర్లో ఎర్న్ చేసిన నా 50% మీకు నేను పంపిస్తూనే ఉంటాను. మీరు ఎప్పుడైనా ఐఎమ్ గివింగ్ టైం, నా హోల్ టైం నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే అది ఎప్పుడు జరగలేదు. నేను హోల్ రా టాలెంట్ని నేను తీసుకున్నా. డాన్స్ ప్లేస్లో నేను చేసేటప్పుడు ఒక్కొక్క గ్రూప్ డాన్సర్స్ ఒక్కొక్కడు మేస్త్రి పని చేస్తాడు, ఒకడు ఇటుకలు అవి ఇవి పని చేస్తాడు. అంటే డాన్స్ ప్లేస్లో 2 అమ్మాయిలు దే ఆర్ ఓకే నార్మల్ సెటిల్ పర్సన్, దే ఆల్సో మిడిల్ క్లాస్ ఓన్లీ. మిగతా వాళ్ళు ఇలా పనులు చేసేటోళ్ళు. నేను ఒక టైంలో నేను డార్జిలింగ్ సైడ్ డాన్స్ చేయడానికి వెళ్ళేటప్పుడు కొందరు అబ్బాయిలు బయట నుంచి చూస్తున్నారు ప్రాక్టీసెస్. అయితే అతను మెయిన్ ఇన్స్ట్రక్టర్ ఎవరు ఉంటారో నన్ను ఎలగొట్టేస్తున్నాడు. నాకు అలా ఇష్టం ఉండదు. పోని చూడని పాపం ఇంట్రెస్ట్ అంటున్నాడు అది అంటున్నాడు. అలాంటి పర్సన్ నేను ఒక డాన్స్ చూసుండే, అరే చేయరా నువ్వు చేసావా అంటే చేసిండు. ఈ వాజ్ లైక్ డూయింగ్ గ్రేట్. తర్వాత నేనేమనుకున్నా, నేను చూస్ చేసుకోవాలంటే నా దగ్గర చాలామంది ఆర్ట్స్ స్కిల్ చేసుకునే పర్సన్స్ ఉన్నారు నా దగ్గర, డాన్సర్స్ కానీ అది కానీ. బట్ నేను వాళ్ళని చూస్ చేసుకొని నేను వాళ్ళని షార్ప్ చేసుకొని డాన్స్ ప్లేస్లో మేము ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయేటోళ్ళం. అలాంటిది వాళ్ళని నేను ప్రాక్టీస్ చేపించి ఇది చేపించి స్టేయింగ్ ఇప్పించి ఇప్పుడు వరకు నేను అలాంటి దీంట్లో ఉన్నట్టయితే ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక పార్టీకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా నా అమౌంటే నేను ఖర్చు చేపిస్తా, కానీ ఒకరితో ఖర్చు చేపించడం కానీ అలా చేయడం కానీ ఎప్పుడు అలాంటివి జరగలేదు. అమ్మాయికి ఎప్పుడు తెలిసింది? అమ్మాయిలకి అదే ఎఫ్ఐఆర్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇంకా అప్పుడే అర్థమైపోయింది. ఇంకా చెప్పారా? ఫీల్ అయినట్టున్నారు. చాలా ఫీల్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యారు. ఎన్ని మంత్స్ ఉన్నావు? 6 months ఉన్నావా? నో 6 months లేదు. ఇట్స్ లైక్ 65 days ఉన్నా. 65 days. అది ప్రూవ్ అయిపోయిన తర్వాత యూనిఫామ్స్ ఏవో ఇస్తారన్నారు, అది ఇచ్చారు? అది కేస్ ట్రయల్ నడుస్తుంది. కేస్ ట్రయల్కి వస్తుంది. సో కేస్ ట్రయల్కి వచ్చిన తర్వాత అది 5-6 years టైం పడుతుంది. తర్వాత అది కేసు అది ఓకే అంటే ఇప్పుడు ప్రూవ్ అవ్వాల్సింది ఏంటంటే నేను కూడా ఏమైనా అమ్ముతున్నానా, నేను కూడా ఏమైనా కొంటున్నానా, నేను కూడా ఇలా అమ్మేసి ఏమైనా సప్లై చేస్తున్నానా, ఈ థింగ్ అనేవి కొన్ని ఉంటాయి కదా. ఇవన్నీ ప్రూవ్ ఎగ్జామినేషన్ డైలీ ఎప్పుడు తీసుకుంటా ఉంటాడు, ఎప్పుడు అందరి దగ్గర కొనుక్కుంటా ఉంటాడు అని తెలిస్తే అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంతే. లైక్ అలాంటివి జరిగితేనే స్ట్రాంగ్ అవుతుంది. సో మ్యాక్సిమం నేను ఇన్నంత వరకు మా లాయర్ చెప్పినంత నా వరకు అంత కేసు ఏం స్ట్రాంగ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ రికార్డ్స్ ఫాస్ట్లో లేదు, ఎక్కడ లేదు, ఏం లేదు. జస్ట్ ఆమె కన్జ్యూమర్గా కన్సిడర్ చేశారు. సో నాకు అదే, నాకు పడిన శిక్ష అంటే ఇంకా అదే ఆ 65 days లోపల. నేను A2 యాక్చువల్లీ బేసిక్గా నేను A4 రావాలి, అందులో A2 వచ్చింది నాకు. లైక్ నాకు తర్వాత వీళ్ళ ఇన్న తర్వాత లైక్ నేను షాక్లోనే ఉండే. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన నలుగురు వాళ్ళు వెళ్ళిన 1 day 1.5 day తర్వాత నేను వెళ్ళిన. దాని ప్రకారం నాకు A4 రావాలి. బట్ వాళ్ళు దేన్ని బేస్ చేసి కన్సిడర్ చేసేసారో అది మేబీ అదే అయి ఉంటుంది. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో మన మీద ఎలాంటివి ఎలిగేషన్స్ వేసినా ఇప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇలా చేశారు అని, ఇలా చూశారు అని, వాళ్ళు వేశారు అని వేస్తూనే ఉంటారు. బట్ వీటిని మేము ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఎట్ ద ఎండ్ వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంది ప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత లైక్ నాకు తెలుసు వాళ్ళకి ఏం దొరకదు, లైక్ ఏం ఉండదు. ఇఫ్ నేను అలాంటి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటానంటే లైక్ దొరుకుతాను. బట్ ఐ నో నేను దేంట్లో అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన నాకు అవసరం లేదు కాబట్టి సో అది ఉండదు. మా లాయర్ కూడా చెప్పారు, నీ సైడ్ అయితే కేసు కొంచెం లైటే ఉంది, బట్ వాళ్ళు ఇంకా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, దానిపైన ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంటుంది. సో దాని మీద నీకు గనక ప్రూవ్ అయితే ఇలా అవుతుంది. సో నేను అడిగా ప్రూవ్ అయ్యే ఛాన్స్ అంటే ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ లేదు. నేనే వాళ్ళు చేసే కన్నా వాళ్ళకన్నా నేనే నీకు ఇంకా క్లోజ్గా ఉండి నీ డీటెయిల్స్ చూసుకోవడం కానీ. బట్ అలాంటిది ఏమైతే నాకు కనిపించలేదు. బట్ యు ఆర్ సేఫ్ ఇన్ ద సైడ్, నువ్వు చిల్గా ఉండు. బట్ నువ్వు అక్కడ ఉన్న మూమెంట్ ఇస్ అ రాంగ్ అని చెప్పారు. దానికైతే యూ హ్యావ్ టు బి యాక్సెప్ట్ చేయాలి. లవ్ లైఫ్ బ్రేకప్ అలాంటివి ఏమైనా ఉన్నాయా కన్నా? లవ్ లైఫ్ ఏం లేదు అంత. లైక్ ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ మధ్యలో లవ్ కానీ అవి కానీ. ముందు ఉండేనా ఏమైనా బ్రేకప్ ఒకటి ఉండే కదా, అందుకే నా నైట్లు పడుకోవు. ఎగ్జాక్ట్లీ ఒకటి పడింది అది లైఫ్లో. నాకు అన్నంత వరకు లైక్ నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ గర్ల్స్,
నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎక్కువ గర్ల్సే ఉంటారు. సో నేను వాళ్ళతో ఉండడం కానీ అది కానీ నాకు ఆ లవ్ అనేది ఎమోషన్ కానీ ఎవరిపైన వచ్చినా ఏం చేసినా ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కూడా మా ఫ్రెండ్స్ దరిద్రులు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు ఇన్ కేస్ నేను అదే లైక్ దాన్ని ఏమంటా అంటే మా ఫ్రెండ్స్ అలా ఉంటారు. నేను ఎవరైతే లైక్ నా రిలేషన్ లో ఉందా అనుకో, మా బాయ్ ఫ్రెండ్ కి ఎందుకు కాల్ చేస్తున్నాను వీళ్ళే ఎగ్జాక్ట్ అయ్యి మాట్లాడేయడం, సగం బ్రేకప్ లో అయిపోవడం. అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి బెస్టీ ఉంటే ఒక అబ్బాయి ఎలా తీసుకోలేడో ఒక అబ్బాయి కూడా ఒక అమ్మాయి బెస్టీ ఉంటే అమ్మాయిలు తీసుకోలేరు. సో నా దీంట్లో అందుకోసమే సరిగా వర్కౌట్ అయ్యేది కాదు నాకు. అలా బ్రేకప్ అయిందా? అలా కాదు కానీ వేరే సమ్ రీజన్స్, సిల్లీ రీజన్స్ వల్ల బ్రేకప్ అవుతుంది. తర్వాత లవ్ అంటే ఏంటో తెలుసుకున్నా? లవ్ అంటే ముందు నుంచే తెలుసు, ఈ లవ్ అనేది దరిద్రం అని తెలుసు. అంటే మనకి ఈ లవ్ అంటే దరిద్రము, ఈ సముద్రం వెళ్తే మునిగిపోతాం అని తెలుసు. అయినా మనకి సరదా వెళ్ళి సముద్రం అలల్లో వెళ్ళి వీడియోలు తీయాలి, ఈతలు కొట్టాలి, అదొక దూలో ఉంటది ఆ మనిషికి. అలా తీరిపోయాక లైట్ అంటారా? లైట్ అవ్వదు, అది అవ్వదు. ఆహా మళ్ళా ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఎవరో అబ్బా ఫీలింగ్స్ పుడుతుంది, కొంటే చూపుతో అన్నట్టు ఒక ఎమోషన్ వస్తుంది, మళ్ళా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వేస్ట్ రా ఈ లవ్ వేస్ట్ రా అని, అరే అమ్మాయి ఎంత బాగుంది కదా అది వెళ్ళిపోతావు. అది అబ్బాయి నేచర్ అది. ఎందుకంటే ఎంత కొట్టినా చావుని పాములు అంటారు చూడ, అది మన అబ్బాయిలే. సో అలానేం లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేనేం లైక్ నాకు లవ్ అయిపోయింది, జ్ఞానోదయం అయిపోయింది, నాకు వద్దు ఇంకా వద్దనేది కాదు. ఎక్కడో ఒక దగ్గర మనకి దరిద్రం అంటే లైఫ్లో ఒక అబ్బాయికి వచ్చే దరిద్రమే అంటే ఒక అమ్మాయి రూపంలోనే వస్తుంది. ఇది వాస్తవం. ఒక అబ్బాయి సంకనాగిపోవడానికి రీజన్ మెయిన్లో 100లో 99% వచ్చేది అమ్మాయిలు. మిగతా అన్ని అవి నార్మల్, అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. బట్ ఒక అమ్మాయి అనేది, నేను అదేదో డ్రగ్స్ కేసులో వెళ్ళాను కదా, అమ్మాయిల కేసు చాలా పెద్ద కేసు. ఈ మత్తు కాదు, అసలైన మత్తు వీళ్ళు. అదేంది, పోలీసులు కస్టడీకి తీసుకుంటారు, కొన్ని రోజులు ఎగ్జామినేషన్ చేస్తారు, ప్రూవ్ కాకపోతే నిన్ను వదిలేస్తారు. ఈ అమ్మాయిల మత్తులో దిగామా నీకు ప్రపంచమే ఒక జైలు అయిపోతుంది. ఆ జైలుకి బెయిల్ ఉంటుంది కానీ ఈ జైలుకి మాత్రం బెయిల్ ఉండదు. ఇది పక్కా లైఫ్ లాంగ్ పడే శిక్షనే ప్రేమ. కాదు, సిల్లీ రీజన్స్ బ్రేకప్ ఎవరు తప్పు? బేసిక్గా ఇప్పుడు ఒక మాట ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారంటే, ఒక మూమెంట్లో ఎంత జరిగినా, సముద్రాలు వచ్చేసినా, భూకంపాలు వచ్చేసినా, నిన్ను వదలను నువ్వు నన్ను వదలా అంటారు. స్టార్టింగ్ స్టేజ్. స్టేజ్ 1. స్టేజ్ 2 వచ్చిన తర్వాత, అంటే స్టేజ్ 1 ఎలా అంటే నువ్వు చేసే తప్పులు కూడా ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటారు. స్టేజ్ 2లో తప్పులు ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు. స్టేజ్ 3 తప్పులు నువ్వు దొబ్బే, నాకొద్దు, నువ్వు ఒక పని చెయ్యి. అంటే మీకు అర్థమవుతుందా? వీళ్ళు అమ్మాయిలు ఎలా అంటే, వాళ్ళు గనక ప్రేమిస్తే మాత్రం వాళ్ళంతా ప్రేమించినట్టు ఎవరు ప్రేమించరు. వాళ్ళు గనక ఒక్కసారి ద్వేషించడం మొదలు పెట్టారా, వాళ్ళు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ ఫీలింగ్స్ని కట్ చేసి వాళ్ళు లైక్ క్యారీ చేస్తారు. అండ్ వాళ్ళకి ఉన్న బెనిఫిట్ సోర్స్, మనకి లేని బెనిఫిట్ సోర్స్ ఏంటంటే, ఒక స్వీట్ మీద ఈగలు వాళ్తాయి. అమ్మాయిలు స్వీట్ లాంటి వాళ్ళు, మనం ఈగలు. మనకి బ్రేకప్ అయిపోయింది అనుకో, ఒక అమ్మాయికి ఒక 10 మంది అబ్బాయిలు చోదిస్తారు, లైక్ ఫ్రీగా ఉచితాలు ఇస్తారు. యా అది కాదు, యా ఇట్స్ ఓకే. అక్కడ ఎవడో లడ్డూలు రావా, మనకి అలా ఉండదు. బ్రేకప్ అయిపోయిందా అంటే ఎవడో పనికిమాల ఫ్రెండ్ బదమామ తాగు అంటాడు. అరే అంటే ఆడు ఓదార్చడం ఉండదు. అదే మీకు అర్థమవుతుంది కదా, బేసిక్ పాయింట్ అది. వాళ్ళకి అబ్బాయిల సోర్స్ ఎక్కువ వస్తుంది. అంటే ఒకనొక మూమెంట్లో నేను కూడా ఒక అమ్మాయి బాధలు ఉంటుంది, నేను ఓదారుస్తాను. నేను కూడా వెళ్తా ఓదార్చు, మనం చేసేవే అవన్నీ. బేసిక్గా వాళ్ళకి అన్ని సోర్స్ ఉంటాయి. అందులో ఎవడో ఒకడు కనెక్ట్ అవుతాడు, ఎవడో ఒకడు అటెన్షన్ ఇస్తాడు. మనకి ఇంతమంది ఉన్నారా అనుకొని వాళ్ళకి మన మీద అంత ఉండదు. కానీ ఒక అబ్బాయికి అలా ఉండదు. వాడు ఆగిపోతాడు, వాడు ఫ్రెండ్షిప్ని వదిలేసుకుంటాడు, డిప్రెషన్ అయిపోతాడు, పాటలు పెట్టుకుంటాడు, స్టేటస్లు పెట్టుకుంటాడు, గడ్డం పెంచుకుంటాడు, అర్జున్ రెడ్డి అవుతా అంటాడు. అక్కడ కన్సర్న్ చేయడానికి అబ్బాయిలు ఉంటారు, వేస్ట్ వాళ్ళు అబ్బాయిలు మనకి కన్సర్న్. అదే కనుక మనకు కూడా అమ్మాయిలు వచ్చి కన్సర్న్ చేస్తే చాలా బాగుంటుంది. అలా అదే అనమాట, సేమ్ రీజన్. అంటే నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా, మంచిగా క్లారిటీగా నీట్గా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి చెప్తున్నా పాయింట్.
అది కూడా తెలియడం రీజన్ ఏంటంటే నా దగ్గర ఫ్రెండ్ సర్కిల్ అమ్మాయిలు కదా, వాళ్ళ విషయంలో నేను చూస్తుంటా. అంటే నేను ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తా, ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తూ ఉంటా. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంటారు, అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూని కన్సిడర్ చేస్తూ ఉంటా. సో అలా కొన్ని ఏంటి టాటూస్ అన్ని ఎన్ని టాటూస్ ఏమైనా నేమ్లు వేసి చెప్పుకున్నావా? నేమ్స్ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇష్టమా? యా అప్పుడు ఏంటిది ఇవి త్రినేత్ర, ఇది ఒక ఏలియన్ లాగా, ఇది వింగ్స్, కొన్నిటికి మొత్తం ఫింగర్స్ ప్రతి ఒక్క ఫుల్ మొత్తం బాడీ ఇంకా అంతేనా ఇంకేమైనా ఉన్నాయి? ఈ హ్యాండ్ వర్క్ నైట్లో ఎందుకు అది మెయిన్ పాయింట్, ఎందుకు పడుకో అంటే నైట్లో మెయిన్ పడుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నైట్ ఎక్కువ లైక్ థాట్స్ కానీ ఏమైనా చేయాలన్నా కానీ నేను క్రియేటివ్గా ఆలోచించాలి అంటే నేను నైట్ స్పేస్నే ఎక్కువ చూస్ చేసుకుంటా. బేసిక్గా మీరు ఇందాక చెప్పారు కదా అమ్మాయి బ్రేకప్ అవడం వల్ల నైట్లో నిద్రపోవడం మానేసారంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. నైట్ కళలు వస్తాయి, పొగలు కళలు రావు. కళలో కూడా ఆమె వద్దు అనుకుంటా అనమాట, అందుకని నైట్లో నిద్రపోకూడదు. సో లైక్ క్రియేటివ్ స్పేస్కి ఎక్కువ యూజ్ చేస్తుంటా నైట్. ఇండస్ట్రీలో అంటే ఒక ఫేమ్ కోసం, అంటే ఫేమ్ కోసం నాకు ఫేమ్ కావాలి అని చెప్పి ఉన్నావా, లేకపోతే నా కెరియర్ బాగా బిల్డ్ చేసుకోవాలి? లేదు, ఇండస్ట్రీలో ఫేమ్ కోసం ఉండుంటే గనక నేను ఈ పాటకి చాలా దగ్గర లొంగి, చాలా దగ్గర చేతులు కట్టేసి, చాలా దగ్గర లేదు, నేను ఫేమ్ కోసం లేదు. నా ఆర్ట్ అంటే ఇష్టం, నాకు ఆర్ట్ అంటే నాకు ఇష్టం. ఆ ఇష్టాన్ని చూపించుకోవడం ఇంకా ఇష్టం. లైక్ ఇఫ్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో అది ఉన్నా లేకపోయినా ఐ విల్ సర్వైవ్. బట్ ఏంటంటే నా ఇష్టాన్ని నేను ప్రజెంట్ చేయడం నాకు అంతేగాని ఇఫ్ ఇన్ కేస్ దాని నుంచి నాకు వచ్చే ఆపర్చునిటీస్ యాక్సెప్ట్ చేస్తా, నాకు మజా అనమాట. ఓకే, నా ఆర్ట్ వల్ల ఐ కెన్ ఎర్నింగ్, నాకు అది ఇది అనుకొని. సో మీరు చూసినట్టయితే మీరు కొరియోగ్రాఫర్స్ని, నేను కంటెస్టెంట్ కానీ వాళ్ళు ఒక షోలో ఉండే వరకు వాళ్ళు చాలా హైఫైగా లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆఫ్టర్ షో లేకపోతే వాళ్ళ దగ్గర హైఫైనెస్ కానీ ఆ స్టోరీస్ కనిపించవు. బట్ కన్నావి మీరు చూస్తే త్రూ అవుట్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఐఎమ్ లైక్ సేమ్ పర్సన్. నాకు ఉన్నా లేకపోయినా ఐ ఎర్నింగ్ గుడ్. మా ఫ్యామిలీ దగ్గర ఎర్నింగ్ మంచిగా ఉంది. నాకు మా ఏటీఎం మా సిస్టర్ ఉంది. ఎందుకంటే నాకు దరిద్రం పొజిషన్లో లేకపోయినా కూడా మా సిస్టర్కి అక్క అంటే చెప్పు ఎంత, అదే వస్తుంది ఫస్ట్. కాల్ చేసి అక్క బాగున్నావా అంటే ఎంత కావాలి, ఫస్ట్ మా అక్క దగ్గర నుంచి వచ్చే మాట అంతే, దాని నుంచి కావాలి లేదు అనుకో. లేదు, అక్క మ్యారీడ్ అనమాట, అక్క వెల్ సెటిల్, బాబా సూపర్ సెటిల్ అనమాట. సో అలా ఫోన్ చేయగానే డబ్బులు వస్తాయి అంతే. అంటే నేను నార్మల్గా బాగున్నావా అని కాల్ చేసినా కూడా నాకు ఎంత కావాలరా అంటే నాకు అవసరం లేని కూడా అది మజా. అది అక్క దగ్గర అంటే మన డబ్బులు ఖర్చు పెట్టే కన్నా మన అక్కవి, మన సిస్టర్లవి ఆ డబ్బులు ఖర్చు పెట్టడంలో మజా వేరే ఉంటుంది. మంచి ర్యాపర్ అని విన్నాను. బయట ఇప్పుడు దాకా ఎప్పుడు చేసావు? లేదు, అంటే అంత ప్రెజెంట్ చేయలేదు. అంటే ప్రెజెంట్ చేద్దామని ఉన్నా, అది కూడా ప్రెజెంట్ చేయాలి, ఇంకా చేద్దాం అనే మూమెంట్లోనే కదా అన్ని ఇలా అయిపోయింది. సో చేస్తా అది కూడా. నీకు మంచి ప్రైవేట్ సాంగ్స్లో, మంచి ఆల్బమ్స్లో నీకు మంచి ఫేమ్ వచ్చిందా, మంచి నేమ్ వచ్చింది ఏంటి కన్నా? స్వీట్ పాలకోవా సాంగ్ అండ్ ఉన్నాలే నీకోసం, దట్ సెకా మాస్టర్ దీంట్లో చేశారు కదా, మాస్టర్ ప్రొడ్యూసర్ చేశారు. మాస్టర్ గారు మాట్లాడారా నీతో? ఈ సిచ్యువేషన్ జరిగా మాస్టర్ గారు మాట్లాడారా? మాస్టర్ గారా? మాస్టర్స్ ఎవరైనా ఫోన్ చేయడం ఏమైనా సిచ్యువేషన్ జరిగాయా? అంటే నాకు ఎవరు ఫోన్ చేయలేదు, నాకు ఇండస్ట్రీ నుంచి నాకు ఏ సపోర్ట్ రాలేదు, నేను ఏ సపోర్ట్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ ఉండగా నాకు ఎవరిది తీసుకోవాలనిపించలేదు. ఆఫ్టర్ దట్ కూడా మేబీ నాకు ఎవరు కాల్ చేయలేదు. మేబీ ఆ పాయింట్ని మళ్ళీ గుచ్చి అడిగి ఎందుకు ఆ పర్సన్ని మళ్ళీ అవన్నీ అడగడం, ఆ ట్రామాలో ఎందుకు తీసుకొని వెళ్ళడం అని మేబీ ఎవరేం అడగలేదు. అలా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు ఏదో డీ చేస్తున్నావు, మళ్ళీ వెళ్తున్నావు అని విన్నాను. వచ్చి ఉండే డీలో లైక్ డైరెక్టర్ సార్ ఫోన్ చేసి పిలవడం ఆఫ్టర్ దిస్ థింగ్స్. దీని తర్వాత నాకు బేసిక్గా ముందు నాకు అంత అప్రోచ్ అయ్యేటోళ్ళు కాదు, కానీ ఇప్పుడు చాలా అప్రోచ్ చేసి వస్తున్నాయి. ఐ డోంట్ నో ఎందుకు. అంటే నేనేమనుకున్నా అంటే దీని తర్వాత ఎక్కడో నాకు ఇండస్ట్రీలో నా ఇన్కమ్ సోర్స్లో ఎక్కడో కొంచెం అవుతుంది అనుకున్నా. బట్ ఆఫ్టర్ దట్ నేను లైక్ ముందు కన్నా కొంచెం గ్రోత్ ఎక్కువ అయింది అనుకున్నా. అంటే కొంచెం ఎక్కువ నాకు లైక్ డైరెక్టర్ సార్ నుంచి కూడా
కాల్ రావడం జరిగింది, ఇట్లా అరే చేస్తావారా కన్నా అంటే లైక్ ఐ అగ్రీ ఫర్ దట్, చేద్దాం అనుకున్నా, ఇలా చేద్దాం. సో తర్వాత మళ్ళా ఏమైందో తెలియదు సరిగా, నేను కూడా కాల్ చేయలే మధ్యలో, ఇంకా అప్రోచ్ అవ్వలేదు, ఇంకా ఏమో వాళ్ళే చేస్తారులే అనుకున్నా. బట్ ఎట్ ద మూమెంట్ చూసుకుంటే అందరు ప్రాపర్ అంటే సెలెక్టెడ్ అయిపోయారు. అది మేబీ నేను మధ్యలో మళ్ళీ వెళ్ళి కలవపోవడం, అది పోవడం, మేబీ వాళ్ళు అంతా నేను ఇంట్రెస్ట్ చూపిలేదేమో అనుకొని లైట్ తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు లేవా లేదు, ఇప్పుడు చేయట్లేదు. కాదు, ఇన్కమ్ ఎంత సంపాదిస్తావు నార్మల్గా ఇట్స్ సీజనల్ బట్టి ఒక మంత్లీ అంటే ఒక 3-4 lakhs వస్తాయి. ఈవెంట్స్ ఎక్కువ బయట? నో, ఈవెంట్స్ నుంచి ఈవెంట్స్ లైక్ నాకు ఇవే కదా, నేను ప్రైవేట్ సాంగ్ చేయడం కానీ ఇవి చేయడం కానీ, లైక్ నాకు ఈ ప్రమోషన్స్ రావడం కానీ ఇన్స్టా నుంచి కానీ, లైక్ ఈవెంట్స్ మీన్స్ ఆ బయట ఈవెంట్స్ కానీ నాకు ఇక్కడ షోస్ వస్తుంటుంది, కాన్సర్ట్స్ అవి ఇవి హైదరాబాద్లో మేము చేస్తుంటాం బేసిక్గా. సో అవి త్రూ నుంచి కానీ ఏమైనా షోస్ ఉంటే. బయట ఈవెంట్స్ కిందకి వెళ్ళవు, చాలా మంది వెళ్తారు కదా మీ కంటెస్టెంట్స్. యా, ఎక్కువ వెళ్ళకపోవడానికి రీజన్, మొన్న నేను రీసెంట్గా వెళ్ళాను నేను, బికాస్ ఆఫ్ అది ఫ్రెండ్షిప్ మీద వెళ్ళా. అంటే నాకు అక్కడ మాట్లాడే డైలాగ్స్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, లైక్ చాలా ఎగ్జాక్ట్లీ నాకు ఆ థింగ్ని నేను యాక్సెప్ట్ చేయలేను అక్కడ. అంటే నేనున్న ప్లేస్లో నాకు ఎందుకు అలాంటిది అని, లైక్ నాకు కొంచెం ఎందుకు అవి అంటే నేను దేన్ని తప్ప లేదు. యాక్చువల్గా ఇలాంటివి లైక్ ఇండస్ట్రీలో సింగింగ్కి సంబంధించి సింగర్స్ కానీ లేకపోతే డాన్సర్స్ కానీ లేకపోతే ఒక ఎంటర్టైనర్స్ కానీ ఇలా వేరే ఈవెంట్స్ చేసి మళ్ళీ ఇండస్ట్రీలో ఉంటే లైక్ అరే ఆ ఈవెంట్స్ చేసుకొని బతికేవాడివి అని, లేకపోతే చిన్న చూపు చూడడం కానీ తక్కువ చూపు చూడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అని విన్నాను. అది నిజమా? లేదు, అలా ఏం జరగదు. ఈవెంట్ చేయడం అదే ఎర్నింగ్ ప్రాసెస్లో చేయడం, అది ఇట్స్ కామన్ థింగ్. అలా ఎవరు అనుకోరు కూడా అనిపిస్తుంది. అంటే నాకెప్పుడు అంత ఫీల్ రాలేదు ఈవెంట్ చేసి బతుకుతున్నా అంటే. బట్ ఈవెంట్ చేసేది కూడా అతని ఫీల్డ్లో పైన కదా, అతని ఆర్ట్ పైన కదా, డాన్సే కదా. సో లైక్ నాకంత కానీ నాకు ఆ అట్మాస్ఫియర్ అంటే అక్కడ ఉన్న కొన్ని అట్మాస్ఫియర్ నాకు అది నేను అంటే నేను రీసెంట్గా వెళ్ళాను నేను అంటే నేను ఫ్రెండ్షిప్ మీద వెళ్ళాను నేను. అంటే నాకు ఈవెంట్ చేయడం, నేను ఎప్పుడు చైతన్య మాస్టర్ దగ్గర, నేను D16లో కన్నా కేసవి టైంలో చైతన్య మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళుండే. చైతన్య మాస్టర్ నా గురువు అని పిలిచారని నేను వెళ్ళా, వాళ్ళ ఊర్లో ఈవెంట్ వెళ్ళా. అండ్ ఆఫ్టర్ దట్ మొన్న రీసెంట్గా వెళ్ళా, నా ఫ్రెండ్ ఒక ఆయన పిలవడంతో నేను దానికి అంటే ఫ్రెండ్షిప్ మీద వెళ్ళాను అనమాట. సో వెళ్ళడం జరిగింది, చేయడం జరిగింది. ఆ సినారియో అంతా లైక్ మజా హై, చూడడానికి బాగుంది. బట్ వై ఎందుకు ఇలా నాకు ఒక చిన్న అనిపించింది. కొరియోగ్రాఫర్ కార్డు వచ్చిందా? లేదు, నేను తీసుకోలేదు యూనియన్లో. ఇంకా తీసుకోలేదు, జస్ట్ నార్మల్గా. కానీ ఉండాలంటే కదా మీకు, లేకపోతే కష్టం అంటే ఆపర్చునిటీస్. అంటే సినిమాలో కష్టం. డాన్సర్గా తీసుకోవా? లేదు, డాన్సర్గా నేను తీసుకోలేదు. ఒకవేళ నాకు తీసుకునే ప్లానింగ్ వస్తే నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గానే తీసుకుంటాను. కానీ కొరియోగ్రాఫర్ కష్టం అని విన్నాను. కార్డ్స్ కష్టం ఏం లేదు. కష్టం లేదు. అవునా? మ్యాక్సిమం టాలెంట్ ఉండాలి. అంటే ఒక నార్మల్ పర్సన్కి కష్టమే లే, అంటే నేను పైసలు ఇచ్చేస్తా. అంటే నేను రీసెంట్గా రాజు ఇంటర్వ్యూ చేశా, డీటెయిల్ రాజు. మరి రాజు చెప్పడం జరిగింది, మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటే ఆడు మోసపోయాడు అంతే. ఆడిని మోసం చేయి, మనల్ని ఎవరు మోసం చేయరండి, మోసపోతాం అంతే. అంటే వాళ్ళు అది మనం రెండు ఒకటే కదా, కాదా? రెండు చాలా డిఫరెన్స్. నువ్వుగా మోసపోవడం వేరు, నిన్ను మోసం చేయడం వేరు. అతను మోసం చేశాడు కాబట్టి నువ్వు మోసపోతున్నావు, ఇట్స్ అ రైట్ థింగ్. బట్ నీ తెలివి గడ్డి తినడానికి వెళ్ళిందా అంటాను. ఇఫ్ నువ్వు కరెక్ట్ ఉంటాడు, ఎంత మోసం చేసినా నువ్వు మోసపోవు కదా. మోసపోవడమే అంటారు దాన్ని, మనం మోసపోవడం. ఇప్పుడు పొంగేటలు ఉంటే ఎక్కువ మంది ఉంటారు కదా, అంటే నేను చెప్తున్నా, నువ్వు మోసపోతావు అంటే నేను మోసం చేస్తా అంటే ఇప్పుడు నేను మోసం చేసినట్ట, నువ్వు మోసపోయినట్ట. మీరు అంతే మీ తెలివి యూజ్ చేసుకోవాలి. నీకు రాజుకి క్లాషెస్ ఏమైనా ఉన్నాయని విన్నాను. లేదు, ఆడికి నాకు క్లాసెస్ అది ఎందుకో అలా ఒక వేలో క్రియేట్ అయింది. రాజుకి నాకు క్లాస్ గొడవలు లే, వాడికి ఇప్పుడు నేను ఫోన్ చేసినా చెప్పు మామ చెప్పు మంచిగా మాట్లాడతాడు నాకు. రాజు కానీ సోమసేన్ లైక్ ఎవరితో నాకు అలా క్లాసెస్ లేవు. ఈ ఇంటర్వ్యూ నుంచి కొన్ని థంబ్నైల్స్ అవి ఇవి పెట్టడం
దాని త్రూ నుంచి అలా thumbnails వల్ల యా అలా జరిగింది. కానీ నా క్లాసెస్ రాజుతో ఏం లేదు. మంచి ర్యాప్. రాజు నా మంచి ఫ్రెండ్. వాడిని ముంగట పెట్టుంటే వాడిని తిట్టుకుంటా నేను ఇంటర్వ్యూ చేస్తాను. మళ్ళీ ఇక్కడ మాట్లాడతాడు, నా వెనకాల మాట్లాడతాడని ఫీల్ అయిపోతాడు, మళ్ళీ ఏడ్చుకుంటాడు అమ్మాయిలా అని. ఏమన్నట్లేదు అంతే. ఏం లేవంటున్నావు డైరెక్ట్గా. మా మంచి ర్యాప్ మేము లైక్ చాలా అంటే హోమీస్ లాగా, ఫ్రెండ్స్ లాగా. లైక్ ఎలా అంటే ఎవరు లేకపోతే ఒక రా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది ఏంద్రా నాకు చెప్పా, అట్లా మా ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది. కానీ మీలో లైక్ డాన్సర్స్లో మీలో మీకే శత్రువులు ఎక్కువ అబ్బా. ఏ మాటకా మాట కానీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీ డాన్సర్స్ లో మీకే కొంచెం అదైతే ఉంటది. అది బయటకి చూపించుకోరు కానీ వెనకాల ఎక్కడో జరుగుతూనే ఉంటది కదా. పక్కా నేను చాలా చూసాను సిచ్యువేషన్స్ ని. నేను లాస్ట్ టైం కొంతమందిని ఇంటర్వ్యూ చేశా. లైక్ వాళ్ళ జైల్లోని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, లైక్ ఎలా అంటే కొంతమంది కొన్ని చెప్పారు. లైక్ నీకేం జరిగింది లోపల? బాగా చూసుకున్నా లోపల అంటే బాగా చూసుకోవడానికి అది మన అత్తోళ్ళిల్లు అయితే కాదు. సో బాగా అనేది ఏముండదు. ప్రాపర్ టైమింగ్, డిసిప్లిన్. అంటే నీ అంతకి నువ్వు ఏం చేయలేనంతగా. నీకు లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. లైక్ ఇన్ ఆర్డర్లోనే నువ్వు ఉండాలి. నీకు నచ్చింది నువ్వేం చేయలేవు అక్కడ అలా. సో అక్కడ లైఫ్లో నేను నేర్చుకుంది ఏంటంటే బిఫోర్ లోపల ఆఫ్టర్ తర్వాత లైఫ్లో వాల్యుబుల్ థింగ్ ఏంటంటే అంటారు కొందరు, ఇది అంటారు, మనీ అంటారు, అది అంటారు, ఇది అంటారు. అంటే మీకు అర్థమవుతుందా? లైఫ్లో వాల్యుబుల్ థింగ్ అనేది మనకి ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ వాల్యూ ఎవరికి తెలియదు అక్కడ. ఎవరికి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే, బయట దాన్ని ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళకి ఫ్రీడమ్ వాల్యూ తెలియదు. నేను లోపల ఉన్న క్షణం నేను దేవుణ్ణి అడుక్కుంది ఏంటంటే నన్ను బయటికి పంపించి నన్ను అడుక్కునే పొజిషన్ ఇచ్చి అడుక్కొనైనా బయట ఉంటా నాకు నచ్చినట్టు. మీకు అర్థమవుతుందా? నా కంచం కూడా నాకు వద్దు, నేను కంచం ఎక్కడి నుంచో నేనే తెచ్చుకొని అయినా అడుక్కుంటా, రోడ్డు మీద అయినా అడుక్కుంటా. నాకు ఇది వద్దురా బాబు అనిపించింది. ఎటు చూసినా 4 గోడలు. ఎటంటే మీకు ఫ్రీడమ్ అనేది ఎంత వాల్యుబుల్ అంటే మనం అంటూ ఉంటాం లైక్ మనం చూసి అబ్బా అరే పాపం రైడ్కి తినడానికి లేదురా, అరే పాపం రైడ్ రోడ్డు మీద ఉన్నారా, అరే పాపం రా ఫ్యామిలీతో ఇది ఉన్నారు అనుకుంటుంటామా? నేను లోపల ఉన్నప్పుడు ఏమనుకున్నా తెలుసా? నా లైఫ్ కన్నా ఆ లైఫ్ చాలా బెటర్ కదా, అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్. అర్థమవుతుందా? ఫ్రీడమ్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్. ఎంత వాల్యుబుల్లో దాని వాల్యూ మన చేతిలో ఉంది కాబట్టి తెలియదు. కానీ నేను తెలుసుకుందంటే లోపల ఒక టైమింగ్ ఉంటుంది. మార్నింగ్ 5:30కి లేవాలి, 7:30కి టిఫిన్స్, 11 o'clockకి లంచ్, 11 o'clockకి లంచ్, 4-5 o'clockకి డిన్నర్, ఈవినింగ్ 4-5కి డిన్నర్, 6కి గుడ్ నైట్, 6 తర్వాత ఆన్ బ్యారేకి వెళ్ళిపోవాలి, 6 తర్వాత పడుకోవాలి, నైట్ 10 బిఫోర్ పడుకోవాలి, మళ్ళీ 5:30కి లేవాలి. ఇది ఉండాలి. అండ్ విత్ మనకి ఏం ఆర్డర్స్ ఉండవు, లైక్ మనకి నచ్చింది చేయలేం, ఏం చేయలేం. బట్ లోపల ఐ యూస్ టు బి ఇన్ఛార్జ్. అంటే గోదావరి అనే ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ మొత్తానికి నేను ఇన్ఛార్జ్ ఉండే. లోపల మనకి జరిగింది అంటే లైక్ అందరూ అంటే లైక్ ఎవరైనా కొత్త అడ్మిషన్స్ అంటే అడ్మిషన్స్ ఇన్ ద సెన్స్ అప్పుడే క్రైమ్ చేసి లోపలికి వస్తారా, లైక్ వాళ్ళు వేరే బ్యారెక్ నుంచి గోదావరికి వస్తారు. ఫైనల్ అక్కడికి వచ్చేటప్పుడు మేము ఆ నేమ్స్ రాయడం, అది రాయడం, అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ లోపల మీకు ఎవ్రీథింగ్ అంటే మీకు అన్ని వాల్యూ చెప్తూ ఉంటారు. లోపల ఒక పెన్ను పేపర్ వాల్యూ ఎంత అంటే చాలా పెద్ద వాల్యూ. పెన్ను పేపర్ నాకు అదే పెన్ పేపర్ కోసం 2 weeks నేను వెయిట్ చేసి నాకు పెన్ను పేపర్ దొరికింది లోపల రాసుకోవడానికి, గీసుకోవడానికి. సో లైక్ అలా అంటే నిన్ను అన్ని యాక్టివిటీస్లో నిన్ను ఇన్వాల్వ్ చేయమంటారు, అన్ని యాక్టివిటీస్లో పాల్గొనమని ఆ ప్రిఫరెన్స్ అని ఇస్తారు. లైక్ ఎందుకు అంటే లైక్ వాళ్ళకి ఏదో చేయించుకోవాలి ఇది అని కాదు, అట్లీస్ట్ నీకు తెలియాలి ఏంటి నువ్వు ఏమేమి చేయగలవు, నువ్వు ఏది చేయలేవు. ఫోన్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, వీక్లీ 2 times కాల్ ఉంటుంది. బిగ్ బాస్ బెటర్ పోయా, మనుషులు ఉంటారు, మీకు నచ్చిన ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, కొంచెం గట్టి గేమ్ ఆడితే విఐపి రూమ్లు ఇస్తారు. మనం ఎంత గట్టిగా మంచిగా ఉన్నా ఏమున్నా అదే బ్యారక్, అదే నేల, అదే ఇది. నేల మీద అంటే ఒక పరుపు లాంటిది ఒకటి ఇస్తారు, ఒక బెడ్షీట్ ఇస్తారు, కప్పుకోవడానికి ఒకటి ఇస్తారు, దట్స్ ఇట్ అంతే.
ఫుడ్ మంచిగా ఉందా? ఫుడ్ చాలా అసలు జైల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అంత మంచి ఫుడ్ ఉంటుంది అబ్బాయి నిజంగా. బయట లైక్ ఎవరు ఏం లేనోడు, కొందరు చాలా మంది నేను జైల్లో చూసింది ఏంటంటే ఊరికే చిన్న చిన్న క్రైమ్ తీసుకొని బెయిల్ తీసుకోకుండా జైల్లో ఉన్నారు. ఎందుకంటే బయటకు వెళ్తే నాకు ఫుడ్కి తిండికి ఎవరు పెడతారు బాబు అంట. నేను ఒక మేమున్న దీంట్లో 600-700 మెంబర్స్, దాంట్లో నేను ఒక 200 మెంబర్స్ నుంచి ఇన్న మాట ఇది. బయటకు వెళ్తే నాకు ఫుడ్ ఎవరు ఇస్తారు భయ్యా టైం టు టైం, నేను ఎక్కడ తినాలి భయ్యా? మైండ్ నాది షాక్. కొందరు ఉన్నారు అలా బెయిల్ తీసుకోకుండా ఊరికే ఉన్నారు. మంచిగా మాట్లాడేవాళ్ళ నీతో? నాతో అందరు మంచిగా ఉండరు. అంటే లోపల లైక్ చాలా, అంటే ఒక క్రిమినల్గా చాలా మంది క్రిమినల్స్ వస్తారు, అందరితో మంచి మాట్లాడడం, అందరితో నేను ర్యాపో పెట్టుకోవడం. ర్యాపో ఇన్ ద సెన్స్ ఏదో బయటకు వచ్చి ఏదో పెద్ద ఆతంకవాది అయ్యేంత ర్యాపో కాదు, కానీ ఉన్నంత వరకు లోపల మనం అందరితో మంచిగా ఉండాలి, మన బిహేవింగ్ మంచిగా ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మూమెంట్ అవి కూడా కన్సిడర్ చేస్తారు, ఇతను ఎలా ఉన్నాడు, ఇది ఎలా ఉన్నాడు అని. నేను లోపల కూడా లైక్ ఏంది, నేను అడిక్ట్ ఉండే, దీనికి అడిక్ట్ ఉండే, దానికి అడిక్ట్ ఉండే. నేను అడిక్ట్ ఉంటే లోపల నేను 2 నెలలు కూడా సర్వైవ్ కాకపోతుండే. ఐమ్ రైట్. సో వాళ్ళు ఆ మూమెంట్ని కూడా చూసారు, మళ్ళీ దాన్ని కూడా పాయింట్అవుట్ చేశారు. హీ వాజ్ గుడ్, అతను అది లేకుండా కూడా చాలా మంచిగా ఉన్నాడు. ఇది ఉండే. సో గేమ్స్ జరిగేవి, కబడ్డీ జరిగేవి. నేను కబడ్డీలో కోచ్, నేను కబడ్డీ ప్లేయర్ని కాబట్టి నేను లైక్ కోచ్గా ఉండేటోని. వేరే జైలు వాళ్ళు వచ్చి కబడ్డీ ఆడేటప్పుడు నేను కోచ్గా ఉండేటోని. నాకు చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. నేను క్రిమినల్స్కి నేను కోచింగ్ చేసి, వాళ్ళు నాకన్నా పెద్ద పెద్దలు అన్న చెప్పండి, వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారు అంటే లోపలికి వచ్చిన తర్వాత తప్పుని రియలైజ్ అయ్యారు వాళ్ళు చాలా మంచిగా ఉండే. చెప్పండి అన్న, చాలా మంచిగా. అంటే బయట వాడికి ఎంత ఫన్, వాళ్ళకి ఎట్లా అంటే భయపడుతూ ఉంటారు చాలామంది, వాళ్ళ ఏరియా వాళ్ళు భయపడుతుంటారు. బట్ లోపల ఎంత నీట్గా ఉండడం అంటే రియలైజేషన్. సినిమాల్లో చూపించినట్టు గొడవలు కొడేసుకోవడం అలాంటి సినిమాలో చూపించేది వేరు, మన రియల్ లైఫ్లో ఉన్నది వేరు. అసలు సినిమాలో చూపించినట్టు ఒక 10% కూడా మ్యాచ్ అవ్వదంట. నేను అవన్నీ గిడవల జస్ట్ ఒక మాట, ఒక పెద్ద ఆతంకవాది, పెద్ద క్రిమినల్ వచ్చి ఇట్లా వేలు చూపించి మాట్లాడాలని చెప్తే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ లోపల ఆడికి సింగిల్ బ్యారెక్లో వేసేస్తారు. అంటే లైక్ తప్పు చేయొద్దు, లోపల మంచోళ్ళు లొంగిపోతారు, మంచోళ్ళు. నేను చూసాను కదా అలాంటి గొడవలు అవి ఏముండదు. జస్ట్ ఇట్లా రూడ్గా మాట్లాడాను, ఏమ్రా ఇట్లా అంటే నేను వెళ్ళి ఎవరికైనా పోలీసు వాళ్ళకి కానీ అక్కడ ఉన్నటోళ్ళకి కానీ, సార్ ఇలా రూడ్గా మాట్లాడుతున్నాడు సార్ అంటే కథం, వానికి వేరే లెవెల్ లైక్ కొట్టరు తిట్టరు అలాంటివి ఏమి ఉండవు. కానీ అంటే మరీ ఎక్స్ట్రీమ్గా తప్పు చేస్తే ఎవరైనా కొడతారు, ఇంట్లో అమ్మ నాన్నే కొడతారు. వాళ్ళు తప్పు చేసి లోపలికి వచ్చి మళ్ళీ లోపల కూడా తప్పు చేస్తే మాత్రం దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏమైనా కొట్టుకోవడం అలాంటివి అయితే ఏం జరగదు. చిన్న ఇష్యూస్ అవి ఇవి జరుగుతుంటాయి, ఇట్స్ ఫైన్. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి కన్నా? ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటంటే ఇంకొకసారి లోపలికి వెళ్ళొద్దు. సో వీటి నుంచి కొంచెం దూరం ఉండాలి, అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా. సో ఫస్ట్ వీటిలో నుంచి మనం సేఫ్ ఉంటే ఫ్యూచర్లో ఏ ప్లాన్ చేసినా సక్సెస్ అవుతుంది. ఏదైనా చెప్పాలనుకుంటున్నావు ఇలా ఫ్రెండ్స్ వల్ల ఇలా లైఫ్లో కెరియర్లో పోతున్నాయి, నీ ఆడియన్స్కి కానీ నీ అభిమానులకు కానీ నిన్ను నమ్మే వాళ్ళకి కానీ చెప్పాలి? నేను నా నమ్మే వాళ్ళకి కానీ ఆడియన్స్కి కానీ వీటిలో కానీ చెప్పి వేస్ట్. ఎందుకంటే ఒకరికి చెప్పి వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు, దెబ్బ పడితేనే అర్థమవుతుంది. నాకు ఒక టైంలో చెప్పేటోళ్ళు, అరే అలా కాదురా ఇలా కాదురా అని. దెబ్బ పడిన తర్వాత రియలైజేషన్. ఎందుకు అంటే నువ్వు ఎంతో మందికి సజెషన్ వద్దురా, చెయ్యకరా, వెళ్ళకరా, ఇళ్ళకరా, నేనే చెప్పేవారు కన్నా మంచిగా ఎందుకురా ఖాళీగా ఉంటావు, వర్క్ చేసుకో. సో అదే అంటున్నా, మనం ఒక్కడికి చెప్పేవారికి వాడికి ఎవ్వరికి అర్థం కాదు. మనిషి బుద్ధే అంత. వాడు ఒక మెచ్యూరిటీ రావాలి, ఒక ఎక్స్పీరియన్స్ రావాలి అంటే దెబ్బ తగలాలి, దెబ్బ పడుతుంది. నేను చెప్పేది అంటే కొంచెం జాగ్రత్తగా ఉన్నది, బట్ ఏం చేసినా ఒక స్టెప్ మీరు సేఫ్ సైడ్ ఉండి ఆలోచించి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అని అంటారు. ఇంకా అప్పటికి వినకపోతే తూర్పు సైడ్ దండం పెట్టడమే. సో అది. సో నాకు ఒక చిన్న డౌట్, అంటే లైక్ వచ్చేటప్పుడు లైక్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఇది రివర్స్ ఇంటర్వ్యూ అనమాట ఇది. సో దాంట్లో ఏంటంటే నా మే మొత్తం నాకు ఇలా జరిగింది, నేను చాలా ఫేస్ చేశాను. సో
అసలు ఏం జరిగింది? అసలు ఈ ఇంటర్వ్యూస్ ఆగిపోవడానికి రీజన్ ఏంటి? మీలో ఆ ఫైర్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి? నాది స్టార్టింగ్ ఒక ఇష్యూలోనే డిస్కషన్ చేయడం జరిగింది. ఇదే స్టూడియోలో కూర్చొని ఇలాగే మాట్లాడా. ఆ ఇష్యూ మాట్లాడిన తర్వాత వెంటనే జాబు పోవడము, లైక్ జాబ్ వదిలేసేయడం అనేది ఇలా జరిగిన. అరే ఫుల్ నెగిటివిటీ రన్ అవుతుంది, జాబ్ లేదు, ఏదైనా వీడియో చేసినా కూడా అవుతుందా అంటే క్లిక్ అవుతుందా లేదా అన్న టైంలో మా నాన్నగారు చనిపోయారని ఫోన్. అయ్యో, సారీ ఫర్ దట్. అరే ఏం జరుగుతుందా అని నేను అది కోలుకోవడానికి నిన్నటి వరకు నాకు టైం పట్టింది. అంటే నేను ఇప్పుడు నార్మల్గా అప్పట్లో ఇంటర్వ్యూ చేయగలనా, అప్పట్లో నవ్వుకొని ఒక గెస్ట్ ముందు కూర్చోగలనా, నేనేమైనా దిగిపోతానా? లైక్ ఈ మధ్య కాలంలో ఫైనాన్షియల్గా అన్నిట్లోనే ఫుల్ డౌన్ అయిపోయా ప్రజెంట్ సిచ్యువేషన్. యూట్యూబ్లో అరే నేను ఇలా ఉన్నాను పరిస్థితి అని చెప్పి స్కానర్ పెట్టి, నా స్కానర్ ఇది, నాకు ఇలా ఉన్నది పరిస్థితి అని అడిగితే, నేను అడిగే పర్సన్ కాదు, అడిగితే దానికి వేరు. నేను ఈరోజు వరకు ఎప్పుడు ప్రమోషన్ చేయలేదు, ఎప్పుడు స్కానర్లో పెట్టలేదు, ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు. అది కాదు. నేను సడన్గా ఇలాగ అయిపోయేసరికి ఓకే, మళ్ళీ నాకు నేనే స్టాండ్ తీసుకొని, లేదు నువ్వు ఇంటర్వ్యూలు చేయాలి, మళ్ళీ నువ్వు నార్మల్గా మాట్లాడాలి, నువ్వు అంటే ఏదున్నా అది దాచుకొని నీ వృత్తిని నువ్వు కంటిన్యూ చెయ్యి, లేకపోతే నాకు జీవనాధారం చాలా కష్టం అని నాకు నేనే. ఎందుకంటే మా అమ్మ చెల్లి, మా అమ్మకి మళ్ళీ బాగోదు, ఇక వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా అసలు మొత్తం అసలు నాకు. బట్ నేను ఒక మాట చెప్పాలి అంటే మీ లైఫ్లో జరిగినట్టు ఇంకెవ్వరికి జరగొద్దు అసలు మన అలా. సో అది ఆ ఫేస్ అనేది ఐ కెన్ ఫీల్ దట్. నేను అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏమి లేకముందే ఇవన్నీ స్టార్ట్ చేశారు. బాధ కష్టం అనేది సెకండ్ వచ్చింది. ఇవన్నీ లేకముందే మీ దగ్గర ఏం లేకముందే మీరు స్టార్ట్ చేశారు. సో మీ దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి స్కానర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. మీకున్న ఫైర్ జస్ట్ ఏంటంటే ఒకటే, పాత యాంకర్ శివాని చూడాలని అయితే నేను అనుకుంటున్నా. మరి ఎంతమంది అనుకుంటున్నారు? అదే నేను అనుకుంటున్నా అంటే చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఒకప్పుడు యాంకర్ శివ అంటే ఇప్పుడు కన్నాకి అడిగిన క్వశ్చన్లే సీరియస్ ఫేస్ పెట్టి ఇలా అడగడం. ఇప్పుడు యాంకర్ శివ ఏంటంటే నవ్వుతూ లేదు అని అడగడం. అది చేంజ్ అయింది అనుకుంటున్నా. అంటే మీ క్యారెక్టర్ని మీరు మార్చుకోవద్దు అంట నేను. అంతే, మీరు ముందుకు వచ్చింది ఆ క్యారెక్టర్ని కాబట్టి నేను చెప్పేది అంతే. లైక్ మీరు ఆఫ్టర్ ద బిగ్ బాస్ మీరు తగ్గిపోయారు, మీకు ఏదో రిస్ట్రిక్షన్స్ మీకు ఏవోవో ఆపేసాయి. అదన్నీ నేను ఫీల్ అవుతున్నా. అంటే ఏం ఆపింది, మీరు ఎందుకు ఆగిపోయారు? లైక్ ఏం రిస్ట్రిక్షన్స్ వచ్చాయి? ఆగడం ఏం లేదు కానీ లైక్ ఓకే ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, కొన్ని తెలుసుకున్నా, బౌండరీస్ పెట్టుకున్నా. అంటే బౌండరీస్ అని కూడా అనలేము. ఓకే ఈ విధంగా చెయ్యాలి, కానీ కొంతమందికి ఇలా చేయాలి, కొంతమందిని ఇలా చేయాలి, ఇలా చేసే వాళ్ళని ఇలా చేయాలి, అలా చేసే వాళ్ళని అలా చేయాలి. ఒకవేళ వాళ్ళని చేసేవాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది పడకూడదు, వీళ్ళు చేస్తే వాళ్ళకి రాకూడదు. అంటే అవన్నీ సెట్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, అంటే ఎలా చేయాల్సింది అలా చేస్తుంటాం అంతే. సిచ్యువేషన్ బట్టి మీరు మారుతున్నా. బట్ మీ మారడమే మీకు మైనస్ అని మీకు అర్థమవుతుందా? ఇంటర్వ్యూ చేస్తున్నాను కన్నా మీ మారిపోయి మీకు డౌన్ ఫాల్ కి అంటే ఎక్కడో ఇంకా మీరు డౌన్ ఫాల్ అయినా ఎవరి నజర్లో లేదు. నేను కూడా అనుకోవట్లేదు అట్లా. మీరు ఉన్న పొజిషన్ లో మీరు అలా థింక్ చేస్తున్నారు అని అర్థమైంది. అలాంటి స్పేస్ అనేది వస్తుంటది. బట్ నేను అంటున్నా, మీ మార్పు వల్ల మీరు తగ్గిపోతారని మీకు ఎప్పుడు అనిపించలేదు? లేదు. బట్ మార్పులో కూడా ఇంకా కొత్త రకంగా ఈ టైప్ కూడా చేయొచ్చా అనే విధానంలో తీసుకుని చేసేవి 100 టైప్లు ఉంటుంది. బట్ క్యారెక్టర్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఎప్పుడు మారదు.
నేను నాకు ఎప్పుడు బేసిక్ గా బిగ్ బాస్ గురించి కొన్ని ఫ్యాంటసీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అది మళ్ళీ ఇంకొక కొత్త ఎపిసోడ్ తీసుకొని మళ్ళీ కొత్తగా ప్లాన్ చేద్దాం. అప్పుడు రివర్స్ పాడ్కాస్ట్ చేయాల్సి వస్తుంది ఆ రోజు పక్కా. అంటే ఇన్ని రోజులు నేను అనుకుంటే అరే ఒకవేళ నా ఇంటర్వ్యూ నేనే ఒకవేళ చేసుకుని వస్తే ఒకవేళ ఎవరిని పెడదామా, బట్ నాకు ఈ రోజు నువ్వు క్లారిటీ ఇచ్చావు. కన్నాను ముందు కూర్చోబెట్టుకొని ఓకే మన పాడ్కాస్ట్ని కంటిన్యూ చేద్దాము అని నాకు అనిపించింది. తప్పకుండా మన ఇద్దరమే కూర్చొని పాడ్కాస్ట్ని కంటిన్యూ చేద్దాం. ఇది పార్ట్ 2 కూడా ఉండబోతుంది, బట్ క్వశ్చన్స్ నా సైడ్ నుంచి వస్తాయి. సో కన్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ మీ పాడ్కాస్ట్లో నన్ను కూడా పిలిచినందుకు. ఏం లేదు, పని ఉంటే అది అంతే. నీ చేతిలో వర్క్ ఉంది, ఆ వర్క్ని నమ్ముకొని ఉన్నావు, అదే నేను ఏ రోజైనా మళ్ళీ మంచి పొజిషన్లో తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా మీకు ఆల్ ద బెస్ట్. మీరు కూడా కమ్ బ్యాక్ గట్టిగా ఉండాలి. వెయిటింగ్, మేము కూడా వెయిటింగ్ పాత అంక శివాని చూడాలి. వెయిటింగ్ నేను కూడా. చూసారు కదా పాడ్కాస్ట్, ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.